హలో కల్పిక. హాయ్. ఎలా ఉన్నారు? అందంగా. ఆఫ్ కోర్స్ యు ఆర్ బ్యూటిఫుల్, నో వన్ కెన్ డినై దాట్. బట్ ఏంటి బ్యూటీ ఎప్పుడు కాంట్రవర్సీస్ అయినా వాట్స్ షీ నీడ్స్, తనకేం కావాలి అసలు? ఓకే, అదంతా వెళ్దాం. బట్ ఏం జరిగింది నిన్న కల్పిక? నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేసి పెట్టాను. అవునవును, బట్ కొన్ని దాంట్లో కొన్ని అభ్యంతరకర పదాలు కొన్ని ఉన్నాయి, అందువల్ల ఐ జస్ట్ కీపింగ్ దట్. అందుకే మీ మాటలో లైవ్ లో ఏమేం జరిగిందో, అక్కడ ఏమేం జరిగిందో ఆ సంఘటన చెప్పడం జరిగింది. ఓకే, ఒకసారి మీరు చెప్తారా ఏం జరిగింది అనేది? మళ్ళీ చెప్పమంటారా? ఓకే. యా. అయితే ఏం లేదు, నేను రీచ్ అయిన వెంటనే దే వాజ్ దిస్ పర్సన్ అట్ ద రిసెప్షన్. నేను క్యాబ్ లో బిల్ పే చేసేటప్పుడు తను సతాయిస్తూ ఉన్నారు. బ్యాగ్ నీదేనా, నెక్ పిల్లో నీదేనా, నేను తీసుకెళ్లాలా, ఇది అది. నేను బిల్ పే చేయనివ్వలేదు. ఓకే. సో ఆ గోలలో నా దగ్గర ఉన్న సిగరెట్స్ నేను క్యాబ్ లో మర్చిపోయా. బేసికలీ ఒక రెసార్ట్ నుంచి ఇంకో రెసార్ట్ కి వచ్చా. మా పేరెంట్స్ నన్ను డ్రాప్ చేయమని చెప్తే వినలేదు. 40 కిలోమీటర్స్ దూరం ఉండే అది. సో డ్రాప్ చేస్తే బెటర్, బికాస్ దూరం కదా, ఒంటరిగా అమ్మాయి వెళ్ళడం కూడా సేఫ్ కాదు, చెక్ ఇన్ చేసేసి వెళ్ళిపోండి అని చెప్పాను, కానీ వినలే. సో దాని తర్వాత నేను దిగి చెక్ ఇన్ చేయడం జరిగింది. వెళ్ళిన వెంటనే పేమెంట్ 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 అని వెంటపడ్డారు. సో ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే కృష్ణ కేమన్ స్పోక్ టు మీ. అంత బాగానే ఉంది, నేను పేమెంట్ చేసేసాను. ఆల్రెడీ బుకింగ్ ముందే చేసేసాను, పేమెంట్ అక్కడ వెళ్ళాక చేశాను. ఇవి ఉన్నాయి మా ఫెసిలిటీస్ అని చెప్పి రూమ్ కి పంపిస్తూ, నేను రూమ్ కి వెళ్తేటప్పుడు నేను అడిగా, వెదర్ బాగుంది, నా సిగరెట్స్ క్యాబ్ లో ఉండిపోయింది తన వల్ల, సో నేను ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకు ముందు రిసార్ట్ లో వాళ్ళే వెళ్ళి తీసుకురావడం జరిగింది, బికాస్ రోడ్స్ బాగుండవు అండ్ క్యాబ్స్ అలా ఈజీగా దొరకవు. అండ్ వాళ్ళ దగ్గర వైఫై ఉన్న సిగ్నల్స్ బాగాలేదు, మొబైల్ డేటా సరిగ్గా రావట్లేదు. సో నేను నా కెమెరాలో రికార్డ్ చేసిన వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది తర్వాత. సో నేను అదే అడిగాను, మీరు మీ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా, బైక్ లో వెళ్ళి, బికాస్ అట్లీస్ట్ 3 to 4 కిలోమీటర్స్ వరకు ఏ షాప్స్ లేవు అక్కడ, అండ్ రోడ్స్ అస్సలు బాగాలేదు వర్షం వల్ల. సో మీరు ఎవరినైనా పంపిస్తారా, లేకపోతే క్యాబ్ అయినా మీరు బుక్ చేయండి, నాకు అసలు సిగ్నల్స్ లేవు అని చెప్తుంటే, సార్ వినట్లే, ఇదే టోన్ లో మాట్లాడా, తెలుగులో స్పష్టంగా మాట్లాడా, వినట్లేదు. సో నేను అన్నా, అంటే మీరు సర్వీస్ ఇస్తున్నామంటే ఇది ఒకటే కాదు కదా, మీకు ఏమేమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయంటే పాటించడానికి మేము రెడీ, బికాస్ దానికే మేము వచ్చి డబ్బులు కడుతున్నాము, వీఆర్ హియర్ ఫర్ అ చేంజ్. సో మా ఇంట్రెస్ట్, మా దాన్ని మీరు ఆపడానికి ఎవరికి హక్కు లేదు, అన్లెస్ ఇట్ ఈస్ అగైన్స్ దేర్ రూల్స్. అలా ఎక్కడ రాసలేదు, నో స్మోకింగ్ అని ఎక్కడ రాసలేదు. నాకు స్మోకింగ్ అలవాటు, అందరికి తెలుసు ఆల్మోస్ట్. సో నేను I was waiting for it. He was not responding. మాట్లాడతారా సార్ అని చెప్పి అడిగాను. He was still not talking. Then he was getting on phone and he was doing his work. అసలు పట్టించుకోవట్లేదు. రిసెప్షన్ ఉన్న వ్యక్తి. యా, కృష్ణ అని. మీరు ఇంకొక చిన్న వీడియో రిలీజ్ చేశారు, he is talking to some customer on phone continuous గా. అయితే నేను ఇంకా పేషెన్స్ లూజ్ కాలేదు, నేను కూల్ గానే ఉన్నాను. తర్వాత నేను అడిగాను, బాబు నువ్వు చెప్తావా లేదా, ఏంటి మ్యాటర్ అని చెప్పి అడిగితే, ఈజ్ లైక్, మీరు ఇలా మాట్లాడొద్దు, మీరు పద్ధతిగా మాట్లాడాలి, మెల్లగా మాట్లాడాలి. నేను మీ జాబ్ ఏంటి, మేము అడిగింది మీరు సాయం చేయగలుగుతారా లేదా చెప్పడం, లేదు అవ్వదు అంటే అది వేరే. నాకు సిగ్నల్స్ అట్లీస్ట్ నువ్వు వైఫై యాక్సెస్ ఇవ్వు, ఎక్కడో ఊరు నుంచి బయట తీసుకెళ్ళి, అన్ని రిసార్ట్స్ లో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి, వైఫై సిగ్నల్స్ ఉండవు. ఎమర్జెన్సీస్ కి చాలా పనికి రావాలి కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ ఎమర్జెన్సీ, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మై సేఫ్టీ ఆల్సో అట్ ది ఎండ్ ఆఫ్ ది. సో తర్వాత he was not listening. Then I had to be a little louder. Then I had to use my cuss words card because he was not listening. So ఇంకా వీడియోలో మీకు ఉన్నది నేను ఆల్రెడీ యూ షేర్డ్ ఇట్ కాబట్టి I don't want to use those cuss words now. సో ఐ వెయిటెడ్, అది ఒకసారి మాట్లాడేసి నేను బయటికి వెళ్ళి మా మమ్మీకి కాల్ చేసి, మా అన్నయ్యకి కాల్ చేసి బుక్ చేయండి అంటే, ఆ 45 minutes తర్వాత వాళ్ళు కూడా క్యాబ్ దొరికింది. అన్ని క్యాబ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 45 minutes నేను గోల చేసింది లేదు, అక్కడ జరిగింది నాట్ ఈవెన్ అ మినిట్. దెన్ వెళ్ళి నేను బయట కూర్చున్నాను. ఐ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద రిసెప్షన్, ఐ వాజ్ నాట్ ఈవెన్ సిట్టింగ్ ఇన్ సైడ్ ద రిసెప్షన్, అండ్ ఐ వెయిటెడ్ ఫర్ ఇట్. క్యాబ్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి, నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేసి నేను అడుగుతుండే. నేను అప్పుడు కాల్లో ఉన్నా, సో మా అన్నయ్య లౌడ్ స్పీకర్ లో ఉన్నారు. మా అన్నయ్య ఎస్ఐ, అట్లీస్ట్ అపాలజీస్ అయినా అడుగు అంటే, దొబ్బే అన్నాడు, యూ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ రిసార్ట్ అన్నాడు. సో క్యాన్సిల్ చేయి నీ సైడ్ నుంచి అని చెప్పా. మేమెందుకు చేస్తాం, నువ్వే చేసుకో అన్నాడు. అంటే ఇజ్జత్ లేకుండా మాట్లాడాడు.
అవన్నీ రికార్డ్ చేయలేకపోయాను బికాజ్ ఐ వాజ్ ఆన్ కాల్, వాట్సాప్ కాల్లో ఉన్నా. సో అంటే సాధారణంగా ఎక్కడైనా ఇష్యూ వచ్చిందంటే సర్వీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఓకే సర్వీస్ ఇష్యూస్ వచ్చినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్తో లేకపోతే కాల్ చేసి మాట్లాడడం, కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. బట్ ఎందుకు అంతగా ఫ్యూయర్స్కి అటాక్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చలేదు, యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దాట్, ఈ ఆప్షన్ ఉంటుంది. మీరు అదే అండి, నాకు సిగ్నల్స్ దొరికితే నేను క్యాబ్ బుక్ చేసుకొని గెట్ అవుట్ అవ్వచ్చు. అది దొరకట్లేదే కాబట్టి నేను ఆ 40 minutes కూడా కూర్చొని నేను గొడవ చేయొచ్చు. ఈ మేనేజర్ తో కాదు, ఓనర్ తో కూడా మాట్లాడొచ్చు. బట్ నేను అది చేయలేదు కదా, నేను కామ్ గా కూర్చొని క్యాబ్ కోసం వెయిట్ చేశా. అండ్ అక్కడ మేనేజరే తను. ఇంకా దానికన్నా పైన పొజిషన్ లో ఉన్నారా లేదా కూడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఐ లాస్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద సర్వీస్. అండ్ మీరు గూగుల్ రివ్యూ కూడా చూస్తే చాలా మటుకు ఇదే రాస్తుంది, ద మేనేజ్మెంట్ సక్స్ అని. నేను జస్ట్ ఇవాళ గూగుల్ రివ్యూ కూడా ఇచ్చా, అక్కడ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. బట్ అంటే మీ ఇష్యూ అక్కడ సిగరెట్ ఇష్యూ కాదు, మీ ఇష్యూ వైఫై ఇష్యూ, రైట్? వైఫై రాకపోవడం వల్ల, ఒకవేళ వచ్చుంటే నేనే వెళ్ళిపోయేదాన్ని కదా. సో మీకు అక్కడ ఉండాలని ఇంటెన్షన్ అయితే కాదు. సో అక్కడ వైఫై ఇష్యూస్ అని మీరు అక్కడ గొడవ జరిగింది? కాదండి, వెళ్ళిన వెంటనే సిగరెట్ అడిగాను. తర్వాత లేదు సరే మీరు వైఫై యాక్సెస్ అయినా ఇవ్వండి అంటే వైఫై యాక్సెస్ కూడా రావట్లేదు, మొబైల్ డేటా రావట్లేదు. సో నేను వెళ్ళి తెచ్చుకోవాలన్నా నాకు స్కోప్ లేదు. సో నేను ఆ పాయింట్ రేస్ చేస్తుంటే తనకి కోపం వచ్చింది. అది అంతే. సో సిగరెట్ దగ్గర మొదలైన కూడా వైఫై సెంట్రిక్ గా వెళ్ళి అక్కడి నుంచి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ ఏం కాలేదండి మరి అంటారు. సోషల్ మీడియాలో ఇప్పుడు లైవ్ దాదాపుగా 100 మంది చూస్తున్నారు. సోషల్ మీడియా నా అకౌంట్ అండి, నేను నాకు కావాల్సింది నేను పెట్టుకుంటా. మంచి ఫోటోలు పెట్టుకుంటే మీరు నాకు లైవ్ చేస్తారా? లేదు. నేను ఏదో నాకు జరిగిన గోల గూగుల్ రివ్యూలో ఎలా ఇస్తారు రివ్యూ, నేను అలా రివ్యూ లాగా నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దానికి కూడా నేను రివ్యూస్ ఇస్తాను. ఏం దాడులు జరిగినా నేను మాట్లాడుకుంటా. నేను దాంట్లో పెట్టుకుంటే మీరందరూ వచ్చి వేరే వేరే డిస్క్రిప్షన్స్, వేరే వేరే థంబ్నెయిల్స్, వేరే వేరే ఎక్స్పెక్టేషన్స్ తో దాన్ని ఇంకా వేరేలా చేస్తున్నారు న్యూస్ అంతా. అసలు ఇదంతా కూడా వేస్ట్. You guys can focus on sensitive and emotional things that's happening around the country. Yeah, we are doing that too. ఇవన్నీ అవసరం లేదు. We are doing that too. So ఇది మిమ్మల్ని I'm sure you're doing, but what I'm saying is do it in the right way. When there are proofs already, I've given a live video, at least అక్కడ చెప్పింది రిపీట్ చేయండి కదా. దాడాలు చేస్తుంది, పబ్లిసిటీ కోసం చేస్తుంది, కాంట్రవర్సీ కోసం చేస్తుంది, ఇవన్నీ ఎందుకు అంటున్నా. ద క్వశ్చన్స్ అంటే మీరు రెండు వీడియోలు జరిగిన తర్వాత వస్తున్న క్వశ్చన్స్ కి బికాస్ యువర్ అన్ యాక్ట్రెస్, దాంతో పాటు యు హావ్ మీకంటే సమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మైండ్ యు ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్. ట్రూ, యాక్సెప్ట్. అంతే. యాక్సెప్ట్. నేను యాక్ట్రెస్ కార్డ్ ప్లే చేయలేదు, సెలబ్రిటీ కార్డ్ ప్లే చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నేను అక్కడ వెళ్ళింది నా ప్రైవసీకి, నా మీ టైంకి వెళ్ళా. బట్ మరి వీడియోని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఒకవేళ మీ ప్రైవసీకి వెళ్ళాలి, లేకపోతే లీగల్ గా వెళ్ళొచ్చు అన్నప్పుడు కంప్లైంట్ చేయొచ్చు, కన్స్యూమర్ రైట్స్. ఎందుకు వెళ్ళాలి సార్? ఇవన్నీ వేరే పంచాయతీ లేదనుకున్నారా నాకు లైఫ్ లో? పోలీసులు ఆల్రెడీ నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఆ ప్రిజం కేసు మీద, ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ కూడా దొరకలేదు. సో కల్పికకి ఏం కావాలి? ఎందుకంటే మీరు అంటున్నారు అక్కడ నేను నా లైఫ్ బతుకుతున్నా, మీరందరే టైం పాస్ అవ్వకుండా మీరు ఇదంతా చేస్తున్నారు. హౌ యు కెన్ సే టైం పాస్? ఎందుకంటే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. నేను నా టైం పాస్, నాకు నచ్చింది నేను పెడుతున్నా, నచ్చింది నేను చెప్పుకుంటున్నా, అంత హక్కు కూడా లేదా నాకు? మీ మీద కూడా నేను క్వశ్చన్ ఇస్తా, బరాబర్ ఇస్తా. నేను అందుకే ఆ క్వశ్చన్ కి వస్తున్నా. సో ఏంటి, ఎందుకంటే పోనీ అక్కడ మీకు ఇష్యూ ఉంది, యూ కెన్ కన్స్యూమర్ రైట్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే లీగల్ గా ఫైట్ చేయొచ్చు. బట్ ఎందుకు వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది కల్పిక? ఎందుకు? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే. అదే ఇప్పుడు మీరు ఒక బర్త్డే సెలబ్రేషన్ కి వెళ్తే మీరు వీడియోస్ రికార్డ్ చేయరా? మీరు లైవ్ లో చేయరా? మూమెంట్ మీరు క్యాప్చర్ చేసుకుంటారు కదా. మంచి మూమెంట్స్ చేసినప్పుడు ఇలాంటి నా సేఫ్టీ కోసం నేను వీడియో చేసుకున్నా. రేపు నేను పోలీస్ కేసు వేయాలన్నా, కన్స్యూమర్ రైట్స్కి వెళ్ళాలన్నా నాకు ఒక వీడియో ఉండాలి కాబట్టి నేను చేసుకున్నా. దాంట్లో తప్పేముంది? వాళ్ళ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, వాళ్ళకి కాల్ చేయండి. లెట్స్ ట్రై, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ కొన్ని కమెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాను. కల్పికకు మీరు సపోర్ట్ చేస్తారా, ఎస్ ఆర్ నో? ఆల్రెడీ ఈ పోల్ ఆల్రెడీ ఆర్టీవీ పెట్టడం జరిగింది. ఎస్ ఆర్ నో అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 70%, అరౌండ్ 60 to 70% నో అండ్ రిమైనింగ్ 30%. నాకు అవసరం కూడా లేదండి, నాకు అస్సలు అవసరం లేదు. బట్ కల్పిక మీకు అవసరం లేదు, బట్ యాజ్ యూ సెడ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, మీ ఇష్టం వచ్చిన మీరు చేయొచ్చు, బట్ కొన్ని ఉంటాయి. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఎందుకు కల్పిక ఇవన్నీ చేస్తుంది? వీడియో ఓకే, అది ఇష్యూ ఉన్నప్పుడు మీకు అర్థం కావట్లేదు సచిన్ గారు, ఐఎమ్ సో సారీ.
సో I wish I was in your place. I would have asked better questions in this life. No. I would have made better sense. I would have Kalpika spoken different things rather than this issue. కల్పికకి ఏం కావాలి? ఓకే, కల్పికకి ఏం కావాలి? పోనీ మీరు పంపించారు, యూ కెన్ బ్రీత్ తీసుకునే రైట్స్ ఉందా? ఎవరికి? అందరికి బ్రీత్ తీసుకునే రైట్స్ ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ ఉంటుంది, ఎందుకు ఉండదు? నేను అదే చేస్తున్నా, నా పని ఏదో నేను చేసుకుంటున్నా, నా మీడియాలో, నా సోషల్ మీడియాలో నేను పెట్టుకుంటున్నా. సో మీకేం కావాలో అది మీరు చెప్పండి, మీకు కావాల్సిన కంటెంట్ ఏంటో మీరు చెప్పండి. కాంటెంట్ గురించి కాదు, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సో అక్కడ మీకు జరిగిన కాంట్రవర్సీ అనలే, కంటెంట్ అన్న. మీకు అక్కడ జరిగిన ఇష్యూ కాదైతే? నాకైతే ఇష్యూ కాదండి, అది ఇష్యూ దోమ లెక్క కూడా కాదు నాకు అది. దెన్ వాళ్ళ మీద ఎందుకు అంత ఫైర్ అవ్వడం మళ్ళీ? ఇఫ్ ఇట్ ఆల్ ఇట్స్ నాట్ సరే అండి, థ్యాంక్ యూ సచిన్ గారు. ఇట్ వాస్ అమేజింగ్ టాకింగ్ టు యూ. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. Patricia, I'm so sorry. I think I lost respect on you, Patricia. Yes. లేదు, I'm sorry. You want me to use cuss words on you? No, right? Tough words. No. Cuss words. See, ఇక్కడ మంచి పదార్థాలు. See, మంచి పదాల చెడు పదాలకు నేను అడుగుతుంది ఏంటి? మీ ఇంటెన్షన్ ఏంటి? బికాజ్ ఒక పోస్ట్ నా ఇంటెన్షన్ ఏం లేదు, నా బతుకు నేను బతుకుతున్నా. మీరు నన్ను బతకనిస్తే నేను బతుకుతా. నెక్స్ట్ టైం నుంచి మీ మీడియా వాళ్ళు నా జోలికి వచ్చారా, అందరికి వేసి పడేస్తా. వేసుకోండి, ఇదే వేసుకొని వైరల్ చేసుకొని లైక్స్, సబ్స్క్రైబర్స్ అన్ని తెచ్చుకోండి. ఏం చేస్తారు? I didn't expect this from you. So I thought you were sensible enough because you covered the Prism issue after all what happened to you guys, and this is what Mr. Sachin is doing. Sir, మీకు చెల్లెలు ఉన్నారా సార్? మీకు మదర్ ఉన్నారా? I will ask them too. అందరూ ఉన్నారు. ఇష్యూ వచ్చినప్పుడు రెండు వైపులా మాట్లాడతాం. కల్పిక యు షుడ్ ఆన్సర్. ఓకే, కల్పిక వెళ్ళిపోయింది. ఒక స్ట్రైట్ క్వశ్చన్, కల్పికకి ఏం కావాలి అనేది. ఎందుకంటే ఓకే, షీ క్యాన్ డూ వాట్ షీ వాంట్స్, బట్ ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా అనే అంశానికి సంబంధించి మాట్లాడినప్పుడు లెట్స్ సీ వాట్ ఈజ్ కల్పికాస్ రెస్పాన్స్. చూద్దాం. ప్రస్తుతానికి అయితే కల్పిక వెళ్ళిపోయింది. అసలు కల్పికకి ఏం కావాలి? ఇదే చిన్న క్వశ్చన్ మాత్రమే. ఎందుకంటే అక్కడ ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ మీదకి విసిరేసినప్పుడు ఇష్యూ లేదు అంది, బట్ అక్కడ ఇష్యూ ఉంది అంది. వాట్ షీ వాంట్స్? ఇష్యూ ఉంది అనుకుంటే ఎస్ వీ కెన్ క్వశ్చన్ దాట్. ఇష్యూ లేదు అంటున్నారు, ఇష్యూ ఉంది అంటున్నారు, దట్ షీ హ్యాస్ టు ఆన్సర్. మళ్ళీ గెట్ బ్యాక్ అవుతారేమో చూద్దాం. రైట్, ఇది మీకేమనిపిస్తుంది కల్పిక విషయంలో అనేది కమెంట్ చేసే ప్రయత్నించండి. ఇఫ్ పాసిబుల్ కల్పిక మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నించండి. రెండో క్వశ్చన్స్, కల్పిక అక్కడ ఇష్యూ ఉందా లేదా? ఇష్యూ లేదు అన్నప్పుడు దట్స్ ఫైన్. ఇష్యూ ఉంది అన్నప్పుడు, ఇష్యూ ఉందన్నప్పుడు ఉన్న ఇష్యూ ఏంటి? సో ఇదే. సో మీకేమనిపిస్తుంది అని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.